చేసినామని కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారు వారు చెప్పుకుంటున్నారు. వారు ప్రతి వీధిలో అన్ని సమస్యలు లేకోకుండా చూడడం వల్ల వాళ్ళు ఈసారి కూడా మరి ఎన్నికల్లోకి వెళ్ళి అదే ధైర్యంతో గెలుస్తామని చెప్తున్నారు. మరి మీరు దీనికి ఏ విధంగా స్పందిస్తారు? గుడ్ మార్నింగ్ అనేది ధర్మవరంలో ప్రజల కంటే కూడా మీమర్స్కి, యూట్యూబ్లో ఎవరైనా టైంపాస్ కాకుండా వీడియోలు చూసే వాళ్ళకు, ఫేస్బుక్లో స్క్రోల్ చేసుకుంటూ టైంపాస్ చేయాలనుకున్న వాళ్ళకు బాగా ఉపయోగపడిందండి. ధర్మవరంలోని ప్రజలకు ఎక్కడ ఉపయోగపడలేదు ఇది. ఎందుకంటే ఈయన ధర్మవరంలో పాపం వెళ్ళింది వాస్తవమే. మార్నింగ్ వాక్ పొద్దున్న లేచి ఎట్లా నడవాలి కదా, రోడ్లలో నడుచుకుంటూ వెళ్ళాడు. అందరికీ చెప్తా అంటాడు అన్న, మీరు మొహాలు గడిగేలోపు, లేచేలోపు, ముళ్ళు గడిగేలోపు నేను అడుంటాను అని చెప్తా అంటాడు. పాపం పొద్దున్న లేగానే వాళ్ళు అనుకుంటున్నారు, పోయి పొద్దున్న లేచి దేవుని చూద్దాం అనుకుంటాం, లేకుంటే ఇంట్లో తల్లిదండ్రులు చూడాలని ఇద్దరిద్దరు ముఖం చూడాల్సి వస్తుంది అని చెప్పి కూడా ప్రజలు భయపడిన పరిస్థితులు కూడా చూస్తా ఉన్నాం. ఈరోజు సరే నువ్వు ఇంత పోయినావు, ఏమైనా పని చేసినావా అంటే, నువ్వు 4 ఏళ్ల కిందట పోయిన ఊర్లోనో సందులోనో ఉండే సమస్య ఈ రోజు పోయినా అదే సమస్య అట్లా నిలబడుతుంది. ఈరోజు చాలా గ్రామాల్లో నేను కూడా తిరిగాం, డోర్ డోర్ చేసినప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు అన్న ఇది చూడండి, ఇదిగో ఇది గుడ్ మార్నింగ్లో హామీ అని చెప్తూ మాకు కూడా చూపించిన పరిస్థితులు చాలా వరకు వస్తాయి. ఈరోజు కరెంటు పోలు ఇళ్ళ మధ్యలో ఉండడాలు, కాలువలు వేస్తామని చెప్పి అక్కడ నిలబడిపోవడాలు, రోడ్లు ఇబ్బంది పడిపోవడాలు, లేకుంటే ఊర్లో ఏమన్నా సమస్యలు ప్రజలు చెప్పినప్పుడు ఆ సమస్యల్ని తీర్చుకోకుండా అట్లాగే రైతుల సమస్యలు కూడా నిలబడిపోవడాలు, ఈ రకంగా అనేకమైన సమస్యలు పెండింగ్లో ఉన్నాయి. ఈరోజు మనము సోషల్ మీడియా మీదనో యూట్యూబ్ మీదనో పెట్టిన దృష్టి, లేకపోతే నువ్వు తిరిగింది మంచి పనే, నేను తిరిగింది మంచి చెడ్డదని నేను చెప్పట్లా, నువ్వు తిరగడం మంచిదే, ప్రజల సమస్య తెచ్చుకోవడం మంచిదే, దాన్ని ఎవరూ తప్పుపట్టే పరిస్థితి లేదు. కానీ నువ్వు ఓవర్ ప్రొజెక్షన్ చేసుకొస్తున్నావే, ఆ ఓవర్ ప్రొజెక్షన్కి తగ్గట్టుగా దానికి వర్త్గా పని కూడా ఉంటే ఇంకా బాగుండేది అనిపిస్తాను. నువ్వు అది చేసుకోలేకపోయావు కాబట్టి 5 ఏళ్ళగా నువ్వు ఎంత చేసినా, ఈరోజు ఎన్ని కామెంట్లు చేసినా ప్రజలు ముఖ్యంగా నిన్ను పడగొట్టాలని సిద్ధమైపోయారు. దానికి డిసైడ్ అయిపోయారు, పడగొట్టాలనే దాని మీద డిసైడ్ అయిపోయారు. ఏ సందులోకి వెళ్ళినా ఏ సైటు ఖాళీ ఉంది, దేన్ని కబ్జా చేయాలనే ఆలోచనలో నువ్వు నిజంగానే ఏమైనా సమస్య గురించి పోతున్నావేమో, కానీ ప్రజలు మాత్రం దాని మీద భయపడతారు. కేవలం పొలిటికల్స్ అంటే రియాలిటీలో ఏం చేసిన లేదంటారు ప్రజలకి, ధర్మవరం ప్రజలకి. అది మనము కేతిరెడ్డికి కూడా చెప్పుకోకుండా సందుల్లోకి వెళ్తే బాగుంటుంది. మళ్ళీ కేతిరెడ్డికి చెప్పి వెళ్తే బాగా ఏమన్నా బాగున్న సందుల్లో పిలిచిపోతాడు. అట్లా కాకోకుండా ఆయనకి చెప్పుకోకుండా సందుల్లోకి డైరెక్ట్గా వెళ్ళామంటే చాలా క్లియర్గా కనపడుతుంది. ఈరోజు మనం కూడా చాలామంది దగ్గర చూస్తూ ఉంటాం, వచ్చి మైక్ పెట్టి కేతిరెడ్డి బాగా చేశాడా ఎట్లా చేశాడని. జామియా మసీద్ ముతవల్లి చెప్తాడు, అసలు ఆయన పదవిలో ఆయన మాట్లాడొచ్చలేదు, వాడు మసీదులో డబ్బులు దొబ్బేసాడు, వాడు కూడా కేతిరెడ్డి సూపర్ అని అట్లాంటి వాళ్ళు చెప్తారు సూపర్ అని. సరిగ్గా ఉండేవాళ్ళు ఎవరు చెప్పరు అనమాట. అట్లాంటి వాళ్ళతోనే ఇది పక్కన ఎవరికి సడన్గా ఇది పెట్టేసి కరెక్టా కాదా, ఇది కరెక్టా కాదా అని చెప్పుకుంటూ పోతా అంటాడే, అట్లాంటి వాళ్ళతో చెప్పించుకుంటూ పోతా అంటాడు. సో అవన్నీ చూసాం కాదు, కరెక్ట్గా హార్ట్ ఆఫ్ ధర్మవరం ప్రజల్లోకి వెళ్ళి అడిగితే గత 5 ఏళ్ళలో వాళ్ళు పడిన సమస్యలు, కష్టాలు ఏవైతే ఉన్నాయో ఆ కన్నీటి బాధల్ని మనం నిజంగా విన్నామంటే ఎట్లాంటి వాడికైనా సరే మనసు చెలిచ్చే పరిస్థితుంది. ఆ చెల్లించడంతో పాటు సత్యకుమార్ గారి వెంట నడవాల్సిన అవసరం కూడా ఏర్పడుతుంది. అన్న, రాప్తాడికి ఏ అభివృద్ధి కార్యక్రమాలతో ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నారు? ఖచ్చితంగా అండి, రాప్తాడులో గతంలో మొత్తం రోడ్లు కావచ్చు, ఇప్పుడు ఆల్మోస్ట్ రహదారులు మరి గ్రామాల్లో చాలా వరకు సీసీ రోడ్ల వరకు కూడా కంప్లీట్ చేయడం జరిగింది. దాంతోపాటు రాప్తాడు అనేది వెనుకబడిన ప్రాంతం, అక్కడ డ్రౌట్ ఎక్కువగా ఉండేది, కరువు ప్రాంతం అన్నమాట. ఆ ప్రాంతంలో చెరువులకు 48 చెరువులకు 100కు పైగా చెక్ డ్యామ్లు, 100కు పైగా కుంటలు అందరినీ సహాయంతో నింపుకోవడం జరిగింది. ఈరోజు రైతాంగాన్ని నిలబెట్టడం జరిగింది. సేమ్ అదే రకంగా ఈరోజు పేరూరు డ్యామ్ని కూడా మేము గతంలో చంద్రబాబు నాయుడు గారి సహకారంతో 800 కోట్లతో ప్రాజెక్టుని మొదలుపెట్టడం జరిగింది. ఈ గవర్నమెంట్ వచ్చినాక దానికి నిలబెట్టడం జరిగింది. 3 రిజర్వాయర్లతో 50 కిలోమీటర్ల కాలువ. ఈరోజు మేము ఆలోచన చేసింది ఒకటే పద్ధతి, నీరున్న చోటకు అభివృద్ధి పరిగెత్తుకొస్తుంది. ఈరోజు ఏ పని లేకపోయినా, ఏ అభివృద్ధి లేకపోయినా రైతు అనేవాడు తన కాళ్ళ మీద తను నిలబడుకుంటే రైతుతో పాటు రైతు కూలీలు కూడా వాళ్ళకి నిలబడుకునే పరిస్థితి ఉంటుందని గతంలో అది మాకు ఒక ఎగ్జాంపుల్ అనమాట. మాకు ఒక లైవ్ ఎగ్జాంపుల్ ఏంటంటే, నీళ్ళు వచ్చిన తర్వాత వలసలు వెళ్ళిపోయిన పరిస్థితి నుంచి తిరిగి వలసలు ఊళ్ళోకి వచ్చే పరిస్థితిని కూడా మేము అక్కడ సాధించుకోగలిగాం. కానీ రాజకీయాలు అనేటివి కామన్గా ఉంటాయి, తప్పులు ఒప్పులు జరుగుతూ ఉండొచ్చు. దాంట్లో భాగంగా వీళ్ళు దొంగ ఓట్లు కావచ్చు, జగన్ వేవ్ కావచ్చు, రకరకాల దీనిలతో ప్రజలు నమ్మి మోసపోయి మొన్నసారి ఓట్లు అది ఇది అయిండొచ్చు. కానీ ప్రజలు ఈరోజు ప్రజలకు అర్థమైంది. ఈరోజు ఈ 5 ఏళ్ళుగా జరిగిన దోపిడీ విధానం అర్థమైంది. ఈరోజు కొండలు ఖాళీ అవుతున్నాయి, ఇసుక ఖాళీ అయిపోతుంది, భూములు కబ్జా అవుతున్నాయి. గతంలో 25 ఏళ్ళుగా వీళ్ళు రాజకీయం చేసినప్పుడు ఎక్కడైనా మనకి ఇటువంటి సమస్యలు ఉండేటివా లేవా? ఈ 5 ఏళ్ళకే మనకు పరిస్థితి ఇంత దుస్థితికి దిగజారిందా అని చెప్పి ప్రజలు వాళ్ళు ప్రశ్నించుకునే పరిస్థితి ఈరోజు రాప్తాడులో ఏర్పడింది. కాబట్టి
ఖచ్చితంగా డెవలప్మెంట్ చేస్తారు. చేయడంతో పాటు మా కోసం వీళ్ళు రాజకీయం మా కోసమే చేస్తున్నారనేది ప్రజలు నమ్మి మమ్మల్ని ముందుకు తీసుకొస్తున్నారు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. ఈసారి అవకాశం లేదు.